యూట్యూబర్ కదా, యూట్యూబ్లో పెడతా అన్నట్టు. నేను హైదరాబాద్లో ప్రతి ఒక్క కుక్కకి కూడా ఆహారం పెట్టాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకున్నా. ఫస్ట్ నుంచి కూడా నేను చాలా కోతులకు కానీ దానికి దీనికి హెల్ప్ చేస్తూ ఉంటా. కానీ ఇప్పటి నుంచి ప్రతిరోజు అనేది నేను వారికి ఆహారం పెట్టాలని చెప్పేసి నేను డిసైడ్ అయితే అయినా. సో కంట్రోల్ బియ్యం అయితే నేను తీసుకోవడం జరిగింది. సపరేట్ కుక్కల కోసమే నేను ఒక బియ్యం అయితే తీసుకున్నా. ఇవి అయిపోయినాక మళ్ళీ తీసుకుంటా. కానీ ప్రతిరోజు 3 కుక్కలకు లేదా 4 కుక్కలకు మనం ఆహారం అయితే వండబోతున్నాం. ఒకవేళ మీరు ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేయడం వల్ల ఈరోజు 4 ఉన్న కుక్కలు రేపు 10 అవుతుండొచ్చు, రేపు 10 ఉన్న కుక్కలు 20 అవుతుండొచ్చు. మనం ఒక పెద్ద సంస్థలాగా రూపొందించి ప్రతి ఒక్క కుక్క కూడా ఇక్కడ ఆకలితోని చనిపోకుండా, ప్రతి ఒక్క దూడలు ప్రతి ఒక్క ఆవులు కూడా ఆకలితో చనిపోకుండా మనం ఇంకా కొంచెం హై లెవెల్గా చేయగలుగుతాము. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటున్నా. సో బియ్యం అయితే తీసుకున్నాం కదా, ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం చూడండి. ఓకే, అయితే ఈ చికెన్ మనం రైస్లో వేసేస్తే ఆటోమేటిక్ ఉడుకుతుంది కదా, ఉడికేస్తుంది. సో దాన్ని వేసేద్దాము. నీళ్ళు ఎక్కువైతే ఏమో అన్నం ఉడికినాక ఏం కాదు, మంచిగా అవుతుంది. కానీ అన్నము ఉడుకుతుందా? మంచిగా మెత్త ఉడికిపోతే తినేస్తే అవి. అదే మెత్త ఉడకాలి. ఉప్పు కారం వేద్దామా? అయితే కొంచెం ఉప్పు కూడా వేద్దామండి. ఎంతైనా ఉప్పు వేద్దాము. ఇంకే ఉప్పు సమఅయితే తినే లేదు టేస్ట్ ఉంటుందంట. అది సార్ కొంచెం నూనె వద్దాం. కొంచెం నూనె వేయడం వల్ల అన్నం జారినట్టు ఉంటుంది, మెత్త అంటుకోదు కదా. హాయ్ అండి, అయితే చూద్దాము. అన్నం అయితే అవుతుంది. వావ్, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. కుక్కల కోసం అయితే బిర్యానీ మంచిగా రెడీ అయిపోయింది. వావ్, ఎంత ముడుచుకుంటూ తింటేవండి. అయితే అన్నంలోనే వేసేసాను. సో ఐ హోప్ ఇవి మంచిగా తింటాయి అని చెప్పేసి అనుకుంటున్నా. రీసెంట్లీ నేను పొద్దున ఆల్రెడీ అన్నం అనేది పెట్టిన. అయితే నేను కూర వేయడం వల్లను అలాగే పెరుగు వేయడం వల్ల పాలు వేయడం వల్ల తినలేవు. సో నాకు ఇదొక ఐడియా అయితే వచ్చింది. అంటే సగం తినే సమిడ్చి పెట్టినాయి. అయితే వేస్టేజ్ అయితే నేను తీసుకొచ్చిన. ఇవన్నీ కూడా పేగులు, కాళ్ళు, తలకాయలు, రెక్కలు ఇవన్నీ చికెన్ ఇచ్చిండు. ప్రతిరోజు కూడా ఇస్తా అని చెప్పిండు. సో ఇట్లా తీసుకొచ్చి నేను కుక్కలకైతే ఆహారంగా పెట్టబోతున్నా డైలీ ప్రతిరోజు. హాయ్ అండి, అయితే బిర్యానీ కుక్కలకు రెడీ అయితే అయిపోయింది. సో మనకు బిర్యానీ కాకపోయినా కుక్కలకైనా బిర్యానీ కన్నా ఎక్కువనే ఇది. సో మనం ఇది పార్సల్ అయితే వేద్దాము. కూలర్ పెట్టిన, కూలర్కు కొంచెం చల్లగా అవుతుంది, గరం ఉంటుంది కదా. సో మళ్ళా వీటికి నోరు కాలుతుంది. అందుకోసము కొంచెం పైన వేద్దాం. చల్లారినాక మనం వేసుకుందాము. అయితే ప్రతిరోజు అండి ఈ కార్యక్రమం ప్రతిరోజు తీసుకుందామని చెప్పేసి నేను డిసైడ్ అయితే అయినా. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నేను కొన్ని కుక్కలకే ఈ సేవ అనేది చేస్తున్నా. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని 10 మందికి కాదు ఒక 20 మందికి షేర్ చేసిర్రు అనుకో, ఈ ఇంట్లో కూడా ఎక్కువ మందికి షేర్ చేయాలని నా కోరిక. చూసిరా, ఎందుకంటే ఎక్కువ మందికి షేర్ చేస్తే మనకు తొందరగా అచీవ్మెంట్ అనేది జరుగుతుందండి. అచీవ్మెంట్ జరగడం వల్ల హెల్ప్ చేయగలుగుతాం కదా కుక్కలకి అని ఒక ఉద్దేశం అండి. మనం ప్రతిరోజు ఇలా కార్యక్రమం తీసుకోవడం అనేది చాలా మంచి విషయమే. మరి మీరు ఏమంటారో కామెంట్ అయితే చేయండి. సో నేను చేసేది ఎలా ఉందో మీరు కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా. అవి కడుపు నిండా తిని అవి తిరిగి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని చివరి చూపు ఒక్కసారి ఇట్లా వెనక్కి తిరిగి చూస్తాయి. ఆ చూపులో ఉంటుందండి అసలైన మజా ఉంటుంది. కిక్కు మీరు జీవితాంతం మర్చిపోలేరు ఆ కిక్కు. కాబట్టి మీరు ఈ వీడియోని షేర్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో నేను చేసే పని ఎలా ఉందో మీరు కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అలాగే నెక్స్ట్ ఏం టాపిక్ గురించి మాట్లాడదాము, నాకు నెక్స్ట్ వీడియో ఎట్లాగో నేను డైలీ ఇదే పని చేస్తాను కాబట్టి చెప్పండి అన్న. రేపు పార్సల్ చేసేటప్పుడు రేపు ఒక టాపిక్ తీయాలన్న నువ్వు ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్క టాపిక్ గురించి మాట్లాడుకుందాము అని చెప్పేసి మీరు నాకు కామెంట్లు అయితే చెయ్యాలి. ఈరోజు కామెంట్లు ఎవరైతే చేస్తారో ఆ కామెంట్కి స్పందించి రేపు ఆ కామెంట్ మీద వీడియో చేద్దామని నేను డిసైడ్ అవుతా. ఓకే, అంటే వీడియో కాదు, మాట్లాడదామని డిసైడ్ అవుతా. ఓకే, తన మంది చాలి
సబ్స్క్రైబ్ చేసుకోండి.